చూస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమా సందడి స్టార్ట్ అయింది. ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు పెద్ద సినిమా రాబోతుంది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ కోసం పోటెత్తారు ఫ్యాన్స్. హైదరాబాద్లో కొన్ని థియేటర్స్ దగ్గర అయితే చెర్రీ అభిమానుల హంగామా మామూలుగా లేదు. ఏపీలోనూ పెద్ద సినిమాను చూసేందుకు పోటెత్తారు ఫ్యాన్స్. థియేటర్స్ దగ్గర మెగా అభిమానుల డాన్సులు కోలాహలం కనిపిస్తుంది. రామ్ చరణ్ ఫ్లెక్సీస్కు పాలాభిషేకాలు చేస్తున్నారు అభిమానులు. పెద్దలు ఆకట్టుకుంటూ ఉన్నాయి రామ్ చరణ్ మాస్ లుక్తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు. సినిమాలోని క్లైమాక్స్ అద్భుతంగా ఉంది అంటున్నాడు చెర్రీ. మూవీకి హైలైట్ కాబోతుంది చివరి 40 నిమిషాలంటూ మాట్లాడుకుంటున్న సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మూవీ మీద ఆ టాక్, మూవీ మీద ఆ క్రేజ్ పీక్స్కి చేరుకుంది. మరి ముఖ్యంగా మరికొద్ది గంటల్లో ప్రేక్షకులు ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడుతూ ఉన్నాయి కదా, ఆల్రెడీ స్క్రీన్ మీదకి ఎక్కేశాయి. ఇప్పటికే అక్కడ హంగామా కనిపిస్తుంది. విజువల్స్ వేస్తూ గోల చేస్తూ ఈలడేస్తూ చూడొచ్చు ఫ్యాన్స్ అభిమానుల ఆ హంగామా. మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఆ మాస్ లుక్తో పాటు చికిరి చికిరి సాంగ్ ఏమైనా ఉందా? ఫ్యాన్స్కి అయితే కిర్రాక్ అంటూ ఉన్నారు ఫ్యాన్స్. ఒక్కొక్క సీన్ కూడా అద్భుతంగా ఉంటుంది. అండ్ బహుశా మీరు విశ్వసించలేమో, మీరు నమ్మరేమో, RRRకి మించే ఉంటుంది అంటూ కూడా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. రామ్ చరణ్ అభిమానుల ఆ హంగామా ఏ స్థాయిలో ఉందో, ఏ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో, అండ్ వాళ్ళకి ఈరోజు ఎంత పండుగ లాంటి వాతావరణమో. ఎందుకంటే ఫ్యాన్స్కి సంబంధించి హంగామా మామూలుగా ఉండదు. వాళ్ళ ఆ ఉత్సాహం, వాళ్ళ ఆ జోష్ పీక్స్లో ఉంటుంది ఈరోజు నైట్ నుంచి కూడా. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులంతా కూడా. ఎప్పుడు మావాడి బొమ్మ తెర మీద కనిపిస్తుందా, ఎప్పుడు ఈలడేద్దామా, గోల చేద్దామా, స్క్రీన్ దగ్గర చిందులేద్దామన్న టైప్లో ఉంటుంది. థియేటర్స్ దగ్గర కోలాహలం ఇప్పటికే స్టార్ట్ అయింది. సిర్రెత్తుకొచ్చిందంటే చాలు డ్యాన్స్ పడాలంతే. ఒక్కసారి ఊపొచ్చిందా ఇంకా అంతే. థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే, ఫ్యాన్స్ పూనకల్లో మునిగిపోవాల్సిందే, అండ్ రచ్చ పీక్స్కి చేరుకోవాల్సిందే. ఒకటా రెండా థియేటర్స్ దగ్గర మాట్లాడుకుంటే వందలాది మంది కాదు ఫ్యాన్స్, వేలాది మంది కాదు, లక్షలాది మంది ఫ్యాన్స్. మీరు చూడొచ్చు రోడ్ల మీదకి ఇప్పటికే వచ్చి ఇటు రామ్ చరణ్ ఫ్లెక్సీస్ పట్టుకొని, పెద్ద ఆ ఫ్లెక్సీస్ పట్టుకొని, బుచ్చుబాబు ఫ్లెక్సీస్ ఇంట్రెస్టింగ్గా, జై చరణ్ అంటూ కొంతమంది, జై చరణ్ అంటూ ఇంకొంతమంది పెద్ద సినిమా ఫ్లెక్సీతో మాస్ లుక్లతో టపాసులు పేలుస్తూ దాంతోపాటు మిఠాయిలు పంచుకుంటూ పాలాభిషేకాలు చేస్తూ. దట్ ఈజ్ వాట్ ఇండియన్ సినిమా అంటే, దట్ ఈజ్ వాట్ తెలుగు సినిమా అంటే, దట్ ఈజ్ వాట్ ది ఎంట్రీ ఆఫ్ రామ్ చరణ్ తేజ్ అంటూ ఉన్నారు ఫ్యాన్స్. లాస్ట్ 40 minutes ఆ మూవీ క్లైమాక్స్ చూస్తే పిచ్చెక్కాల్సిందే. ఇది నేను అంటున్న మాట కాదు, ఫ్యాన్స్ నుంచి వస్తున్న మాట. ఇది మాకు తెలుసు, మా ఓడి సినిమా మామూలుగా ఉండదు. ఇది సెదగ రేవుడు ఆడతాడంతే, సెదగ రేవుడది, అది పెద్ద పూనకం అంతే. సో ఫ్యాన్స్ ఎన్నేళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న సినిమా ఒక డిఫరెంట్ లుక్లో, ఒక మాస్ లుక్లో మా ఓడు కనిపిస్తాడు. అప్పుడు ఉంటుంది బొమ్మ, మామూలుగా ఉంటుంది. ఫ్యాన్స్ అక్కడ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికీ మీరు చూడొచ్చు థియేటర్స్ దగ్గర ఎటువంటి హంగామా ఉంది అనేది. పెద్ద సినిమా దగ్గర రచ్చ స్టార్ట్ అయింది. థియేటర్స్ దగ్గర ఈరలు గోలలతో ఇప్పటికే హీట్ చూస్తున్నారు కదా ఎంత ఉందో, అండ్ ఆ హీట్ని డబుల్ చేస్తుంది. రాత్రి ఎందుకు ఇంకా చల్లారటం లేదు అక్కడ థియేటర్స్ దగ్గర అంటే ఫ్యాన్స్ జోష్ ఆ స్థాయిలో ఉంది. ఈరలు గోలలు స్క్రీన్ మీద తెలుసు కదా రచ్చ ఎట్లా ఉంటుంది అక్కడ. అండ్ మీరు కూడా సినిమాకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సినిమా హిట్ అయిందా లేకపోతే మీ అభిప్రాయం ఏంటి? అండ్ దాదాపుగా చాలామంది 80% ఏబో సినిమా హిట్ అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ కొంతమంది కమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ యూ కెన్ ఆల్సో ది పార్ట్ ఆఫ్ ద మూవీ టాక్, మీరు కూడా భాగస్వామ్యం కావచ్చు. అండ్ మీకు వచ్చిన రివ్యూ ఏంటి, అండ్ మీరు అనుకుంటున్న రివ్యూ ఏంటి, అండ్ ఒకవేళ థియేటర్లు ఉండి ఎవరైనా కనుక ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే కనుక అండ్ యూ కెన్ కామెంట్ ఆన్ దాట్. మీకు ఎలా అనిపిస్తుంది మూవీ? ద ఎంట్రీ ఇప్పటికే ప్రీమియర్ షోస్ ప్రారంభమయ్యాయి కాబట్టి రామ్ చరణ్ ఎంట్రీ ఒక మాస్ లెవెల్లో ఉంటుంది. ఆ ఎంట్రీతోనే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందంటూ ఒక టాక్ అయితే ఉంది. ఆల్రెడీ ఇదే అంశానికి సంబంధించి మూవీ డైరెక్టర్ బుచ్చుబాబు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. రేపే నా సినిమా రిలీజు, పెద్ద మా సినిమా ప్రీమియర్స్ ఈరోజు నైట్ 8 o'clockకి. ఉప్పిన సినిమాకి ఎలా వచ్చానో ముందుగా అందుకే స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చానండి. చరణ్ గారి కష్టం, మా టీం అందరి కష్టం
మేము ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డామండి. ఇంకంత స్వామి చేతిలో ఉంది. స్వామి చేతిలో ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వామి దర్శనానికి వచ్చాను. రేపే నా సినిమా రిలీజు పెద్ది మా సినిమా. ప్రీమియర్స్ ఈరోజు నైట్ 8 o'clockకి. ఉప్పిన సినిమాకి ఎలా వచ్చానో ముందుగా అందుకే స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చానండి. చరణ్ గారి కష్టం, మా టీం అందరి కష్టం. మేము ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డామండి. ఇంకంత స్వామి చేతిలో ఉంది. స్వామి చేతిలో ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వామి దర్శనానికి వచ్చాను. రేపే నా సినిమా రిలీజు పెద్ది మా సినిమా. ప్రీమియర్స్ ఈరోజు నైట్ 8 o'clockకి. ఉప్పిన సినిమాకి ఎలా వచ్చానో ముందుగా అందుకే స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చానండి. చరణ్ గారి కష్టం, మా టీం అందరి కష్టం. మేము ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డామండి. ఇంకంత స్వామి చేతిలో ఉంది. స్వామి చేతిలో ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వామి దర్శనానికి వచ్చాను. రేపే నా సినిమా రిలీజు పెద్ది మా సినిమా. ప్రీమియర్స్ ఈరోజు నైట్ 8 o'clockకి. ఉప్పిన సినిమాకి ఎలా వచ్చానో ముందుగా అందుకే స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చానండి. చరణ్ గారి కష్టం, మా టీం అందరి కష్టం. మేము ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డామండి. ఇంకంత స్వామి చేతిలో ఉంది. స్వామి చేతిలో ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వామి దర్శనానికి వచ్చాను. రేపు రైట్, అది బుచ్చిబాబు ది డైరెక్టర్ ఆఫ్ పెద్ది మూవీ టాక్ ఎలా ఉంటుంది అండ్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. పెద్ద రికార్డ్స్ని క్రియేట్ చేస్తూ ఉంది. పెద్ద రికార్డ్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సినిమా కలెక్షన్ స్టార్ట్ అంటే సినిమా రిలీజ్ కాకముందే కలెక్షన్లు అప్పుడే జోరందుకున్నాయి. దాదాపుగా 180 కోట్ల మార్కెట్ చేస్తుంది ఇప్పుడే అంటే అర్థం చేసుకోవచ్చు. ఇది జస్ట్ సినిమా రిలీజ్ కాకముందే. అండ్ రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అండ్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అనే టాక్ వస్తే ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మనం వెళ్ళిపోదాం నేరుగా కడపలో థియేటర్ దగ్గర ఎటువంటి బాంబులు పేలుతూ ఉన్నాయి అండ్ ఎటువంటి హడావడి చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్, ఎటువంటి టపాసులు పేలుస్తున్నారు. కడప దగ్గరికి వెళ్ళిపోదాం. మా ప్రతినిధి హుస్సేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, అక్కడ ఎటువంటి బాంబులు ఆల్రైట్, కడప కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, కడప దగ్గర ఎటువంటి బాంబులు పేలుతూ ఉన్నాయి అండ్ ఫ్యాన్స్ ఎటువంటి జోష్లో ఉన్నారు? సిచ్యువేషన్ ఏంటి కిషోర్ అక్కడ? ఆల్రైట్, బహుశా అక్కడ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకి ఆడియో కూడా బ్లాక్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే అంత ఇంటరప్షన్స్ వస్తున్నాయంటే యూ కెన్ సెన్స్ ఇట్. ఆ జోష్ ఆ స్థాయిలో ఉంది. ఏంటి, కాకినాడ వెళ్ళిపోదాం. కాకినాడలో మెగా అభిమానుల సందడి ఏంటి? దట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి తాలూకా అంటూ ఉంటారు, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ తాలూకా అంటూ ఉంటారు. కాబట్టి కాకినాడలో మెగా ఫ్యాన్స్ జోష్ ఎలా ఉంది? అప్డేట్స్ అందించేందుకు కాకినాడ నుంచి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం కాకినాడలో ఎటువంటి జోష్ ఉంది? పెద్ద మూవీ రిలీజ్ నేపథ్యంలో, ప్రీమియర్స్ నేపథ్యంలో ఫ్యాన్స్ ఏమంటూ ఉన్నారు? ప్రకాష్. రామ్ చరణ్ నటించినటువంటి పెద్ద సినిమా ఎట్టగలగైతే తెర ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు అయితే సందడి చేసుకున్నారు. పక్క పండగ వాతావరణంలో భారీ ఎత్తున అయితే థియేటర్ల వద్ద అయితే సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ పెద్ద సినిమా ఎన్నాళ్ళ నుంచో కూడా వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. రై రై రారా అంటూ కూడా వచ్చినటువంటి సాంగ్ మనం ఒక ట్రెండ్ అయితే సృష్టించింది. అభిమానులు అయితే థియేటర్ల వద్ద సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా అభిమానులు భారీ ఎత్తున అయితే సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు థియేటర్ల ముందు ఇప్పుడంతా కూడా భారీ పెద్ద కటౌట్లు అయితే ఏర్పాటు చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబు కూడా పెద్ద పాలాభిషేకాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు, భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీలు కూడా నిర్వహించారు. అలాగే మొత్తం పిఠాపురం కావచ్చు, కాకినాడ కావచ్చు, జగ్గంపేట, అన్ని ప్రాంతాలలో, రాజమండ్రి, అమలాపురంలో మొత్తం అభిమానులు అయితే మెగా అభిమానులు అయితే ఈ రోజు పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు, రికార్డులు బద్దలు కొడుతుందంటూ కూడా ఈ యొక్క థియేటర్ల వద్దకైతే పెద్ద సినిమా ఒక
మొత్తం ఒక ట్రెండ్ సృష్టిస్తుందని కూడా ఇప్పటికే రై రై రారా అంటూ సాంగ్ తన క్రికెట్ నేపథ్యంలో, అలాగే ఒక పల్లెటూరు వాతావరణంలో, అలాగే ఈ గేమ్ మొత్తం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఒక పక్కన అతను గెటప్ ఏదైతే రామ్ చరణ్ గెటప్ లో ఆంజనేయ గద పెట్టుకున్నటువంటి దృశ్యాలు ఇప్పటికే మొత్తం ఒక షేక్ చేస్తాయి. అలాగే రై రై పాటలు మొత్తం అందరూ కూడా అభిమానులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం అభిమానులు మొత్తం ఒక్కొక్కరు కూడా చూడొచ్చు. మొత్తం అభిమానులు అయితే ఇక్కడ మొత్తం జై చరణ్ అంటూ కూడా ప్రత్యేకంగా టీషర్ట్లతో ఇక్కడ సందడి చేస్తున్నటువంటి రామ్ చరణ్ పెద్ద సినిమా టీషర్ట్లతో సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఇక్కడ అభిమానులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేసి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కొట్టిన పెద్ద సినిమా రికార్డులు తిరగరాస్తుంది. దాంట్లో ఎటువంటి తిరగలేదు. మా రికార్డులు రారాజు. రామ్ చరణ్ అంటే రికార్డులు అంటే రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడుగా ఎంతో క్రమశిక్షణగా మా వాడు తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే ఈ రోజు విడుదలయ్యే పెద్ద సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా విడుదలవుతుంది. మేము దోలా తీర్చి దూపం వేసే రోజు ఇది. చిత్రం విడుదల సందర్భంగా అభిమానులకు, చిత్రం యూనిట్ కు, అలాగే యాజమాన్యానికి అందరికీ, జగ్గంపేట అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ర్యాలీ అయితే మాత్రం సుమారుగా 200-300 బైకులతో చాలా గట్టిగా ర్యాలీ జరిగింది. ర్యాలీతో పాటు తీర్మానం పెట్టడం జరిగింది, డీజే పెట్టడం జరిగింది. మా కుర్రోళ్ళు కూడా చాలా క్రమశిక్షణగా, రామ్ చరణ్ గారు ఎంత క్రమశిక్షణగా ఉంటారో అలాగే క్రమశిక్షణగా మేము ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమం కూడా ఆయన మాకు స్ఫూర్తి. ఆయన ఏదైతే విధంగా క్రమశిక్షణగా ఉంటారో మా కుర్రోళ్ళందరూ కూడా అదే క్రమశిక్షణతో పెద్ద సినిమా సూపర్ హిట్ చేసి మళ్ళీ చరిత్ర తిరగరాస్తాం. రికార్డులకి మా ఓడే రారాజు కాబట్టి ప్రతి ఒక్క రికార్డు కూడా మళ్ళీ కొత్తగా తిరగరాయాలంటే మా వాళ్ళే అవుతుంది. జై చరణ్. సినిమా పెద్ద సినిమా సూపర్ అండి. చరణ్ బాబు మగధీరలో ఎలా అయితే ఇట్టు కొట్టాడో, రంగస్థలంలో అయితే ఎలా ఇట్టు కొట్టాడో పెద్ద సినిమా కూడా అలాగే ఉంటదని చెప్పేసి అభిమానులు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకున్న బుచ్చిబాబు గారు చాలా థ్యాంక్ యూ.